లూకా సువార్త 22వ అధ్యాయము 30వ వాక్యం చదువుకుంది. 29, 30 కలిసి ఉంటాయి. లూకా సువార్త 22వ అధ్యాయం. నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమిస్తున్నాను. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట, నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నేనును మీకు రాజ్యము నియమించుచున్నాను. నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చాలి. దేవుని యొక్క రాజ్యములో సింహాసనములు ఉన్నట్లుగా ఆ సింహాసనముల మీద ఆసీనులై ఉండి తీర్పు తీర్చాలని వాక్యంలో రాయబడింది. బైబిల్లో కూడా మనకు ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయం మనకు తెలుసు. దేవుని యొక్క సింహాసనం వేయబడినట్లుగాను ఆ సింహాసనం మీద తండ్రియు కుమారుడును అధిష్ఠితులైనట్టుగా ఆ సింహాసనం ఎదుట 4 జీవులు ఉన్నట్లుగాను తర్వాత ఆ సింహాసనం ఎదుట 24 సింహాసనాలు ఉన్నట్లుగా వాక్యంలో రాయబడింది. ఈ 24 సింహాసనాల మీద 12 సింహాసనముల మీద అపోస్తలులు ఆసీనులు అవుతారు. మరొక 12 సింహాసనముల మీద మనస్సాక్షి కాలంలో ఉన్న పరిశుద్ధులు కూర్చుంటారు. ఈ 24 పెద్దలు మరి తీర్పు తీరుస్తారు ఈ 12 మంది 12 గోత్రముల వారికి అని యేసు ప్రభు చెప్తున్నా. మరి సింహాసనముల మీద కూర్చోవాలంటే జయించిన ఒక అనుభవం ఉండాలి. మనకు ఒక సింహాసనం ఉంది. ఈ 24 సింహాసనాల మీద మనం కూర్చోము, కానీ తండ్రి సింహాసనమే మన సింహాసనం. ఎందుకంటే అదే కుమారుని సింహాసనం, అదే మన యొక్క సింహాసనం. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద ఆసీనుడైన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిస్తాను అని యేసు ప్రభు చెప్పారు. మనం ఎప్పుడైతే జయిస్తామో, జయ జీవితం చేస్తామో, అప్పుడు దేవుని యొక్క సింహాసనం మీద మనం ఆసీనులమవుతాం. ఆ ఆసీనులమై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చే అపోస్తలులు ఉన్నారు. మన దేవుని సింహాసనం మీదనే ఆసీనులమవుతాం. అందుకొరకే ఆయన తనకు రాజ్యం నియమించినట్టుగానే మనకును రాజ్యమును నియమిస్తున్నారు. కనుక దేవుని యొక్క రాజ్యము నియమించబడి ఉన్నది. మనం ఆ యొక్క రాజ్యములోనికి మనం రావాలి. దేవుని యొక్క రాజ్యము అనగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినప్పుడు దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మలో ఆనందము అని పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్నారు. 14వ అధ్యాయము 17వ వాక్యం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మలో ఆనందం. దేవుని రాజ్యము 2 కార్యములు అది కాదు అని రాయబడింది. మరొక 3 కార్యములు దేవుని రాజ్యంలో మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, దేవుని యొక్క రాజ్యం భోజనం కాదు, దేవుని రాజ్యము పానము కాదు. చాలామంది అనుకునేది దేవుని రాజ్యం అంటే అక్కడ మనకు సమృద్ధిగా భోజనం దొరుకుతుంది, మంచి పానీయ పదార్థాలు దొరుకుతాయి అనుకుంటున్నారు. అయితే దేవుని రాజ్యం అలాంటిది కాదు. దేవుని రాజ్యంలో భోజనాలు చేసే పని లేదు, పానీయ పదార్థాలు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఆకలి అనేది ఉండదు, దప్పిక అనేది ఉండదు. కనుక వీటితో మనకు పని లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు భోజనం కొరకని పానీయం కొరకని అనేక సమస్యలు తెచ్చిపెట్టుకొని అసమాధానంతో ఉంటున్నారు. గనుక ఈ భోజనాల సమస్య అనేది
మొదటి శతాబ్దంలో అపోస్తలుల పరిచర్యలో కూడా ఈ యొక్క సమస్య ఏర్పడింది. అందుకే అపోస్తలులు చెప్పారు, మేము దేవుని సువార్తను ప్రకటించడం మానివేసి మీకు భోజనాలు వడ్డించుకుంటూ ఉంటాం క్రమం కాదు. మీలోనే మంచి పేరు పొంది జ్ఞానంతో నిండి, ఆత్మతో నిండి, కృపతో నిండిన 7 వ్యక్తుల్ని ఏర్పరచండి, మేము ప్రార్థన చేసి నియమిస్తామని చెప్పారు. భోజనం అనేది పెద్ద సమస్య కాదు. భోజనం పెద్ద సమస్య కాదన్నప్పుడు మనకు భోజనం అవసరమే కదా అని మీరు అనుకోవచ్చు. అవసరమే. మనం బ్రతుకుట కొరకు, దేవుని మహిమపరచుట కొరకు మనం భోజనం చేస్తున్నాం. మనం భోజనం చేసినా పానం చేసినా అది దేవుని మహిమ కొరకు చేయాలని పౌలు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మరి ఈ భోజనం అక్షరార్థమైన భోజనము, అక్షరార్థమైన పానీయము కాదు దేవుని రాజ్యం అంటే. దేవుని యొక్క రాజ్యం నీతి, దేవుని రాజ్యం సమాధానం, దేవుని రాజ్యము పరిశుద్ధాత్మలో ఆనందం. ఈ 3 కార్యాలు మన జీవితంలోకి ఎప్పుడైతే తీసుకురాగలుగుతామో మనం దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్తాం. దేవుని రాజ్యం యొక్క అనుభవాన్ని మనం అనుభవిస్తాం. మరి ఈ 3 అనుభవాలు మనకు కావాలని వాక్యం చెప్తుంది. ఒకటి నీతి. మనమందరం కూడా నీతిని సంపాదించుకోవాలి, నీతి కలిగి ఉండాలి, నీతిని ధరించాలి. నీతి అనేది ఒక మనిషికి ఎలా కలుగుతుంది? వాక్యంలో రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో రక్తము కార్చి, ఆయన కార్చిన రక్తము చేత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు గనుక ఉగ్రత నుండి తప్పించబడతాము అని. ప్రియమైన దేవుని బిడలారా, క్రీస్తు యేసు కార్చిన ఆ రక్తముతో మనం కడగబడినప్పుడు, ఆ రక్తముతో మనం శుద్ధీకరించబడినప్పుడు, పవిత్రపరచబడినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. నీతి అంటే కడగబడుట. ఒక వ్యక్తికి మురికి అంటుకుంది, అతను మలినం అంటుకుంది, అతను అలాగే తిరుగుతూ ఉన్నాడంటే అది నీతి కాదు. అంటిన ఆ మురికి మలినాన్ని అతను కడుక్కున్నాడు అంటే అది నీతి. అతను శుద్ధీకరించుకుంటున్నాడు అంటే అది నీతి. నేడు అనేక మంది కడగబడే స్థితిలో లేరు, మలినమయ్యే స్థితిలోనే ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మన దేవుడు మలినాన్ని, మురికిని, అపవిత్రతని అసహించుకున్నాడు. ఆయన బిడలు కడగబడాలని ఆయన కోరుకున్నాడు. ప్రారంభం నుంచి కడగబడి శుద్ధీకరించబడే పరిచర్యలు కొనసాగాలని దేవుడు ఏర్పాటు చేశారు. మీరు చావక బ్రతుకున్నట్లు, దేవునికి సేవ చేయనట్లు ప్రత్యక్ష గుడారంలోనికి మీరు వచ్చినప్పుడు కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కోవాలని వాక్యంలో రాయబడింది. అలా కడుక్కొనకుండా పరిచర్య ప్రారంభిస్తే వారు మరణిస్తారని వాక్యంలో రాయబడింది. కడగబడిన జీవితాన్ని మన దేవుడు ఏర్పరచుకుంటున్నారు. శుద్ధీకరించబడిన అనుభవాన్ని మన దేవుడు ఏర్పరచుకుంటున్నారు. ఎందుకనగా అది నీతి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆఖరి రక్తపు బొట్టు వరకు కల్వరి శిలువలో రక్తమంతా దారపోసి ఆయన రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరుస్తున్నారు. మొదటిగా పరిశుద్ధపరుస్తున్నారు. మొదటిగా ఒక వ్యక్తి దేవునితో ఐక్యపడి, సమాధానపడి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే మొదటిగా కడగబడాలి. కడగబడిన వ్యక్తి నీతిని ధరించుకోవాలి. ప్రియమైన దేవుని బిడలారా, రెండవ అనుభవాన్ని మనం గమనించినప్పుడు, బాప్తిస్మ సత్యము మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ బాప్తిస్మ సత్యానికి మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో, దానికి లోబడి బాప్తిస్మం తీసుకుంటామో, అప్పుడు నీతిని ధరించుకుంటున్నాం. మరి యేసు ప్రభు అదే చెప్పారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభుని నివారింప చూశాడు. నీ చేత నేను బాప్తిస్మం పొందాలి, కానీ నా చేత మీరు బాప్తిస్మం పొందుతారన్నప్పుడు నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని యేసు ప్రభు చెప్పారు. ఏది నెరవేర్చాలని మనకు నిర్ణయం ఆయనో అది మనం నెరవేరుస్తూ రావాలి. యేసు ప్రభు ఏదైతే భూమి మీద నెరవేర్చాలని నిర్ణయించబడిందో అది ఆయన నెరవేరుస్తున్నారు. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నది. బాప్తిసం పొందినప్పుడు నీతిని నెరవేరుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఇంకా అనేక మంది బాప్తిసం పొందకుండా సంఘములో కొనసాగుతున్నారు. కొన్ని ఏండ్ల తరబడిగా మందిరానికి నడిపించబడుతున్నా బాప్తిసం పొందేదానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాల వలన దేవునికి దూరముగా ఉంటున్నారు. బాప్తిసం పొందినప్పుడు మనం క్రీస్తుని ధరించుకుంటున్నాం. బాప్తిసం పొందాలి, క్రీస్తును ధరించుకోవాలని వాక్యం చెప్తుంది. బాప్తిసం పొందిన ప్రతివారు నీతిని నెరవేరుస్తున్నారు. కొంతమందిలో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు ఏంటంటే, బాప్తిసం పొందిన వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారా? బాప్తిసం పొందిన వాళ్ళందరూ నీతిమంతులా? బాప్తిసం పొంది కూడా నాకు తెలిసిన చాలామంది లోకరీతిగానే నడుచుకుంటున్నారు, దురలవాట్లకే బానిసలై ఉంటున్నారు. గనుక ఈ బాప్తిసం అనేది కరెక్ట్ కాదని అనేక మంది అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, వ్యతిరేకమైన ఆలోచనలు, తప్పైన అభిప్రాయాలు మన జీవితంలోకి రాకూడదు.
ఆత్మీయముగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదిగి ప్రభుని ఎదుర్కోవాలి, ప్రభుని సంధించాలి అనుకున్న వ్యక్తికి ఇలాంటి తప్పైన అభిప్రాయాలు, పడిపోయిన వారిని ముందు పెట్టుకోవటం, తొట్టిల్లిన వారిని మాదిరిగా పెట్టుకోవటం మంచిది కాదు. పడిపోయిన ఒక వ్యక్తిని మనం గురిగా పెట్టుకుంటే మనము పడిపోతాం. తొట్టిల్లిన ఒక వ్యక్తిని మనం గురిగా పెట్టుకుంటే మనము తొట్టిల్లిపోతాం. వెనకబడిపోయిన ఒక వ్యక్తిని మనం గురిగా పెట్టుకుంటే మనం వెనకబడతాం. అలాంటి వారితో మనకు పని లేదు. బాప్తీసం పొంది దేవుని చిత్తం నెరవేర్చి నీతిని ధరించండి. అదే దేవుని యొక్క రాజ్యంలోనికి వచ్చే మొదటి అనుభవం. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులుగా మనం మార్చబడాలి. క్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు, బాప్తీసం పొందినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడి నీతిని మనము ధరించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, మన నీతి సూర్యకాంతి వలె ప్రకాశించేంత వరకు ఆయన మౌనముగా ఉండనని కూడా చెప్పారు. కనుక దేవుని బిడల యొక్క నీతి సూర్యుని కాంతి వలె ప్రకాశించాలి. అలా ప్రకాశించేంత వరకు ఆయన తన వాక్యం చేత, తన ఆత్మ చేత మనల్ని ఇంకా నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దుతూనే ఉంటాడు. మనల్ని పరిపూర్ణతలోకి, ఒక నీతిలో సంపూర్ణతలోకి ప్రభు మనల్ని నడిపిస్తూనే ఉంటారు. కనుక మొదటిగా దేవుని యొక్క రాజ్యం అనేది నీతి అని మనం గుర్తించాలి. రెండవదిగా దేవుని యొక్క రాజ్యం అనేది సమాధానం అని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, సమాధానం ఎక్కడుంటుందో దేవుని రాజ్యం అక్కడ ఉంటుంది. నేడు అనేక మందికి సమాధానం అనేది కొరత కలిగి ఉంటుంది. ఒక కుటుంబంలో సమాధానం అనేది కొరత కలిగి ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో సమాధానం దూరం అవుతుంది. తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో సమాధానం ఉండట్లేదు. విశ్వాసుల మధ్యలో విశ్వాసులకి సమాధానం ఉండట్లేదు. సేవకుల మధ్యలో సేవకులకి విశ్వాసులకి మధ్యలో సమాధానం అనేది కరువు అవుతుంది. సాతాను, అపవాది ఏం చేస్తాడంటే అసమాధానం కలుగజేస్తాడు. మన దేవుడు ఏం చేస్తాడంటే మన దేవుడు సమాధానపరుస్తాడు. దేవుడు అనుకుంటాడు, ఎప్పుడూ నా బిడ్డలు సమాధానంగా ఉండాలి, నా బిడ్డలు ఎప్పుడు ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అపవాది ఏం చేస్తాడంటే ఎప్పుడు వీళ్ళు దూరం అయిపోవాలి, ఎడబాటు కలిగి ఉండాలి, ఒకరంటే ఒకరికి పడకుండా ఉండాలని అపవాది కలగజేస్తుంటాడు. నేడు అనేక కుటుంబాల్లో మనం చూస్తున్నాం, భార్యాభర్తలు మాట్లాడుకోరు, కానీ ఒక కుటుంబంలోనే, ఒక ఇంట్లోనే జీవిస్తుంటారు. అన్నం తింటుంటారు, అన్నం వండుకుంటుంటారు, అన్నం తింటుంటారు, పనులకు వెళ్తుంటారు, విశ్రమిస్తుంటారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ ఒకరొకరు మాట్లాడుకోరు. సమాధానం అనేది ఉండదు. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం ఉండదు. ఎన్నో సంవత్సరాలు ఉంటుంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరు. అయినా తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని చదివిస్తూనే ఉంటారు, కానీ మాటలు ఉండవు. సమాధానం అనేది ఉండదు. నేడు అనేక కుటుంబాల్లో పైకి చెప్పుకోలేక, లోపల నెమ్మది లేక అనేక కుటుంబాల్లో సమాధానం కరువు అయి ఉంటుంది. కొంతమంది సేవకులతో సమాధానంగా ఉండలేరు. అందుకే ప్రార్థన చేయించుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. ఐక్యత, సమాధానంగా ఉండలేరు. ప్రియమైన దేవుని బిడలారా, మనుషులతో ఐక్యత, ఒక సమాధానం మనకు ఉన్నప్పుడే మనం దేవునితో ఐక్యపడి సమాధాన పడగలుగుతాం. అసమాధానం అనేది మనకి ఏమీ తీసుకురాదు. మన సమాధానం కలిగి ఉండుటయే గొప్ప కార్యం. కనుక మనం ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలని, ఒకరితో ఒకరు ఐక్యం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రతి నెల మనం ప్రభు బల్లారాధన తీసుకుంటాం. అది ఎందుకొరకు మనం తీసుకుంటున్నామంటే ఐక్యత కొరకు తీసుకుంటున్నాం, సమాధానం కొరకు తీసుకుంటున్నాం. ఒక్క శరీరాన్ని విరిచినప్పుడు ఆ శరీరాన్ని మనం అందరం భుజిస్తున్నాం. ఒక పాత్రలో రక్తం చిందించినప్పుడు ఆ పాత్రలో రక్తాన్ని మనం అందరం పానం చేస్తున్నాం. దీని అర్థం ఏంటంటే మేము 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా మేమందరం ఒక్కటే అనే దానికి సూచనగా మనం తీసుకుంటున్నాం. అదే ఐక్యత, అదే సమాధానం. నేడు అనేక మంది ఇందులో పాలు పొందకుండా బయటికి లేచి వెళ్ళిపోతారు. అంటే యేసయ్య శరీరంతో వీళ్ళకి సమాధానం లేదు, యేసయ్య రక్తంతో వీళ్ళకి సమాధాన పడే అనుభవం లేదు, సంఘ సహవాసంతో సమాధాన పడే అనుభవం లేదు. కనుక లేచి బయటికి వెళ్ళిపోతున్నారు. బయట ఏముంటుంది అని మనం గమనిస్తే బయట వెలుపటి చీకటి ఉంటుంది. అక్కడ చీకటి, అంధకారం, పళ్ళు కొరుకుట, ఏడుపు ఉంటుంది. మరి యేసయ్య శరీరంలో, రక్తంలో ఏముంది? ఈ ఐక్యత సహవాసం ఏముందంటే నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం కలిగిన వాడు. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే నిత్య జీవం ఉంది. లేచి బయటికి వెళ్ళిపోతే అసమాధానంగా చీకటి ఉంది, అక్కడ ఏడుపు ఉంది, పళ్ళు కొరుకుతుంది. నేడు అనేక మందికి సత్యం తెలియక ఏదో అది గొప్ప కార్యం అనుకుని లేచి వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పైన కార్యం. దాని కొరకు తీర్పు ఎదురు చూస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని రాజ్యం అనేది సమాధానంతో ముడిపెట్టబడి ఉంటుంది. గనుక మనందరి హృదయంలో సమాధానం ఏలాలని వాక్యం చెప్తుంది. పౌలు పత్రికలో రాసినట్టుగా జ్ఞానమునకు మించిన క్రీస్తు యేసు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలాలని రాయబడింది. సమాధానం అనేది జ్ఞానానికి మించినది. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది,
సమాధానం అనేది తండ్రితో సహవాసాన్ని తీసుకొస్తుంది. ఉప్పొంగే కార్యం కాదు మనకు కావాల్సింది, తండ్రితో ఐక్యత సమాధానం కలిగిన కార్యం మనకు కావాలి. గనుకనే మనం ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండాలి. యేసు ప్రభు మొట్టమొదటి ప్రసంగంలోనే సమాధాన విషయమై కూడా ఆయన ఒక పాయింట్ చెప్పాడు. అక్కడ సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం కలిగిన వారు దేవుని కుమారులు, సమాధానం కలిగిన వారు దేవుని కుమార్తెలు. ఎప్పుడు చూసినా తగాదాలు, పోట్లాటలు, ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పుకుంటూ, జగడాలు ఆడుకుంటూ, ఓరచూపులు చూసుకుంటూ, పళ్ళు నోరుతూ ఉంటే అది సమాధానం కాదు. వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సమాధానం మనం కలిగి ఉండాలి. రాబోయే నిత్యత్వంలో కూడా మనకు సమాధానమే. ఇక్కడ సమాధానం కలిగి ఉంటే సమాధాన సంబంధమైన రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. ఇక్కడ సమాధానం లేకపోతే సమాధాన సంబంధమైన రాజ్యంలో మనం ప్రవేశించలేం. సమాధానం అనేది ఉండాలి. చూడండి, మనం ఇప్పుడు కొన్ని జంతువులు మనం చూసినప్పుడు ఒకదానికి మరొకదానికి మధ్యలో సమాధానం ఉండదు, వాటి మధ్యలో వైరం ఉంటుంది. ఒక గొర్రె పిల్లని సింహం చూసిందంటే వెంటనే దాని మీద పడి దాన్ని దాడి చేసి దాన్ని చంపి రక్తం తాగి దాన్ని తినేస్తుంది. ఒక సర్పము మనిషిని చూసిందంటే వెంటనే మనిషి దాన్ని చంపాలనుకుంటాడు, అది మనిషిని కాటు వేయాలనుకుంటాడు. ఒకరి ఎడల ఒకరికి వైరం, అసమాధానం. గనుక నేడు అనేక మంది దేవుని బిడలై ఉండుకొని కూడా సింహము గొర్రె పిల్లలాగా ఉంటున్నారు. మరి సర్పము ఒక మనిషి ఏ విధంగా వైరం కలిగిందో అలాంటి వైరం కలిగి ఉంటున్నారు. వైరం అనేది, అసమాధానం అనేది అది దేవుని రాజ్యానికి మనల్ని తీసుకురాదు. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించేదానికి వీలు కాదు. ఒక సమాధానం అనేది మన హృదయంలో ఏలుతున్నప్పుడే దేవుని యొక్క రాజ్యంలోనికి మనం తీసుకురాబడగలుగుతాం. గనుక మనందరికీ సమాధానం అనేది అవసరం. ఆ సమాధానం మనం పొందుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మొదటి మానవుడు దేవునితో ఒక సమాధానాన్ని కోల్పోయినప్పుడు మరణ తిరిగి రెండవ ఆదామైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో మనల్ని సమాధానం పరిచేదానికి కలువరి శిలువలో ఆయన రక్తము కార్చి ఉన్నారు. ఆయన కార్చిన రక్తము ద్వారా దేవునికి మనకును మధ్యలో ఉన్న ద్వేషమని అడ్డుగోడ పడగొట్టబడి ఆయన రక్తము చేత సంధి చేసి మనల్ని దేవునితో ఐక్యపరిచి సమాధానపరిచున్నారు. గనుక ఇప్పుడు మనం దేవునితో ఐక్యపడి సమాధానపడి ఉన్నాం. గనుకనే అబ్బా తండ్రి అని మనం మొరపెట్టగలుగుతున్నాం. ఆయన నా బిడలు, నా పిల్లలు అని మన మొర ఆలకించి మనకు సహాయం చేస్తున్నాడు. ఈ ఐక్యత సమాధానం ఎలా ఏర్పడిందంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా ఏర్పడింది. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు ఒక సమాధానాన్ని కలగచేస్తున్నారు. గనుక ఈ క్రీస్తు యేసు రక్తమును బట్టి మనం తండ్రితో ఐక్యపరచబడి సమాధానపరచబడి ఉన్నాం. ఈ సమాధానం అనే బంధాన్ని ప్రభు యొక్క రాకడ వరకు మనం కొనసాగించాలి. ఈ సమాధానాన్ని మధ్యలోనే మనం పోగొట్టుకోకూడదు. కొంతకాలం కొనసాగించి సమాధానాన్ని కోల్పోతున్నారు. అది కానే కాదు, ప్రభు యొక్క రాకడ వరకు మనం తండ్రితో ఒక సమాధానం ఐక్యత కలిగి ఉండాలి. అందుకొరకని ప్రతిదినము మానక క్రీస్తు రక్తములో కడగబడుతూ రావాలి. మానక క్రీస్తు యేసు రక్తములో కడగబడుతున్నప్పుడు ప్రభువు మనకిచ్చిన ఆ సమాధానం అనేది నిలిచి ఉంటుంది. గనుక ఈ సమాధానం మన హృదయంలో నిలిచి ఉండాలి. మానక క్రీస్తు యేసు రక్తంలో కడగబడుతూ రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యంలోనికి రావడానికి ఇది మరొక అనుభవం అయి ఉన్నది. మూడవదిగా మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందం. పరిశుద్ధాత్మలో ఆనందం అనేది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ఆనందమే దేవుని యొక్క రాజ్యం. ప్రియమైన దేవుని బిడలారా, నేడు అనేక మందికి పరిశుద్ధాత్మ యొక్క ఆనందం అతి తక్కువగా ఉంటుంది. అభిషేకము కూడా పొందేటప్పుడు ఒక పరిపూర్ణమైన అభిషేకంలోనికి రావటం లేదు. కొంతమంది ఆత్మ నింపుదల అనేది చప్పట్లతోనే ఆగిపోతుంది. మరి కొంతమంది ఆత్మ నింపుదల అనేది ఏదో వారు ఉజ్జీవంగా కదలి కొంచెం గంతులు వేస్తున్నారు, అంతుడితోనే ఆగిపోతుంది. మరి కొంతమంది అభిషేకము అన్య భాషలతోనే ఆగిపోతుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఆత్మ నింపుదల అనేది ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి. ఆత్మ నింపుదల మనం కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టాలి, సంతోషించాలి, ఆ తర్వాత అన్య భాషలు మాట్లాడాలి, భాషలకు అర్థం చెప్పాలి, ప్రవచనాలు ప్రవచించాలి, వరములు పొందాలి, పరిచర్యలో కొనసాగాలి, ఆత్మ నడిపింపుగా అప్పగించుకోవాలి. ఇలా ఆత్మైన దేవుడు మనం నడిపిస్తూ నెమ్మదిగా ఎక్కడికి తీసుకుని పోతాడంటే యేసు ప్రభు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దాన నెరవేర్పులోనికి తీసుకొని పోతాడు. గనుకనే మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉండాలి. దేవుని రాజ్యానికి పునాదులు, దేవుని రాజ్యానికి ఒక
మార్గము ఏర్పరిచిందే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుని బిడలారా, సంఘం ప్రారంభించబడిందే పరిశుద్ధాత్మ వలన ప్రారంభించబడింది. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 50వ రోజున మేడగదిలో పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే సంఘానికి పునాదులు వేయబడ్డాయి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే సంఘం నడిపించబడుతూ వచ్చింది. ఆనాడు తొలకరి వర్షం కురిపించబడి నడిపించబడిన సంఘమే ఇప్పుడు కడవరి వర్షం చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడి నడిపించబడాలి. గనుక ఈ పరిశుద్ధాత్మలో కలుగుతున్న ఆనందం, పరిశుద్ధాత్మలో కలుగుతున్న ఈ సంతోషం అంతము వరకు మనం కొనసాగించాలి. ఆత్మను పొంది ఏదో 5 నిమిషాలు ఆనందంగా ఉంటున్నారు, తర్వాత మరలా విచారాల మధ్యలోకి వెళ్ళిపోతున్నారు. మరలా ఇహలోక సంబంధమైన కార్యములను ఆలోచించి దుఃఖము నిట్టూర్పులకు వెళ్ళిపోతున్నారు. మందిరంలోకి వస్తే ఆత్మ, ఇంటికి వెళితే విచారాలు, దుఃఖము, బాధ. ప్రియమైన దేవుని బిడలారా, మన మందిరములో ఉన్న, ఇంట్లో ఉన్న, పనిలో ఉన్న ఎల్లప్పుడూ ఆత్మ పూర్ణులమై ఉండాలి. ఆత్మ చేత పరిపూర్ణంగా నింపబడి ఉండాలి. అందుకే ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచుకుడని పౌలు చెప్తున్నారు. నేడు అనేక మంది ఆత్మను పొందుతున్నారు, ఆర్పేస్తున్నారు. అనేక మంది ఆత్మను పొందుతున్నారు, ఆత్మ అయిన దేవుని దుఃఖపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆత్మను ఆర్పడానికి దుఃఖపెట్టేదానికి కాదు, ప్రభువైన యేసు మనకు ఆత్మను అనుగ్రహించింది. ఆత్మలో ఆనందించేదానికి మనకు ఆత్మకి ఆయన పరలో. గనుకనే మనం పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందంతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మలో ఉన్న ఆ సంతోషంతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చిన ఒక సంతోషం కలుగజేస్తున్నాం. అన్ని అనుకూలంగా మనకు జరిగితే మనకు సంతోషం కలుగుతుంది. చదివిన చదువులో పాస్ అయితే, మంచి మార్కులు వస్తే అదొక సంతోషం. ఉద్యోగం వస్తే ఇదొక సంతోషం. ప్రియమైన దేవుని బిడలారా, 4 దిక్కుల డబ్బు సంపాదిస్తే అదొక సంతోషం. ఇలాంటి సంతోషాలన్నీ ఒక క్షణంలోనే మరలా తిరిగి వెళ్ళిపోతాయి. కానీ ప్రభువునందు ఉండే ఆ సంతోషమే శాశ్వతమైనది కనుక మనం ఆ సంతోషంతో నింపబడాలి. దేవుని యొక్క రాజ్యం అంటే పరిశుద్ధాత్మలో ఉండే ఆనందం, పరిశుద్ధాత్మలో ఉండే సంతోషం. గనుక నేను సంతోషంగా ఉన్నాను అనే వాళ్ళు గట్టిగా లేలి అని చెప్పండి. ఈ సంతోషాన్ని మనం కొనసాగిస్తూ రావాలి. ఈ సంతోషాన్ని ఇంతటితోనే ఒక హల్లెలూయా శబ్దం చేసి అంతటితో ముగించుకోకూడదు. ఈ సంతోషాన్ని ప్రభు యొక్క రాకడ వరకు మనం కొనసాగించాలి. అప్పుడే మనం దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క రాజ్యం అనేది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందమని చెప్పాడు. ఈ 3 అనుభవాలతో ముడిపెట్టబడినదే దేవుని యొక్క రాజ్యం. కనుక ఇప్పుడు ఈ దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. దేవుని యొక్క రాజ్యం గురించి యేసు ప్రభు ప్రకటిస్తున్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అనే ఒక ప్రశ్న కూడా తలెత్తింది. ఆ టైంలో యేసు ప్రభు చెప్పారు, నీటి మూలముగా జన్మించిన ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యమును చూస్తాడు. ఆత్మ మూలముగా జన్మించిన వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పారు. ప్రియమైన దేవుని బిడలారా, మనకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మొదటిగా నీటి ద్వారా మనం జన్మించాలి. రెండవదిగా మనల ఆత్మ ద్వారా మనం జన్మించాలి. ఈ 2 జన్మలు మనల్ని దేవుని యొక్క రాజ్యంలోని తీసుకెళ్తాయి. మీరు అనుకోవచ్చు, నేను తల్లి గర్భం ద్వారా జన్మించాను కదా అని. తల్లి గర్భం ద్వారా జన్మించిన ప్రతివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. తల్లి గర్భం ద్వారా జన్మించిన ప్రతివాడు నీటి మూలంగా మరలా జన్మించాలి. మరలా ఆ వ్యక్తి ఆత్మ మూలముగా జన్మించాలి. అలా నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యాన్ని చూస్తారు. ఆ తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ప్రభు చెప్పారు. కనుక మనం నీటి మూలంగా జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించినప్పుడే దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తున్నాం. కనుక మనం ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి రావాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 31-32 వాక్యములు చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అనేది నేను ఇందాక చెప్పాను. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే, దేవుని రాజ్యము ఒక చిన్న మందకు అనుగ్రహించబడుతుంది. ఆ వాక్యం 31వ వాక్యంలో, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. చిన్న మంద, భయపడకు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైంది. ప్రియమైన దేవుని బిడలారా,
ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, మీరు అయితే ఆయన రాజ్యాన్ని వెతకండి. వారైతే వేటిని వెతుకుతున్నారు? మీరు అన్నప్పుడు వారు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు అంటే మీరు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి వారు, వారు అంటే లోకములో ఉన్నటువంటి వారు. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతారు. ఏం వెతుకుతారు ఈ లోకపు జనులంటే? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని విచారిస్తారు, ఏమి ధరించుకుందుమా అని విచారిస్తారు అని పైవాక్యంలో రాయబడింది. మీరు ధరించుకునే విషయము, తినే విషయము మీరు విచారించొద్దు. మీరు దేవుని రాజ్యం వెతకండి. ధరించుకునేటివి, తినాల్సినవి అవి మీకు వాటితో ప్రకారము అనుగ్రహించబడతాయి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యం మనం వెతుకుతున్నప్పుడు మనకు కావలసినవన్నీ కూడా మన పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. నేడు అనేక మంది దేవుని రాజ్యం వెతకకుండా ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతూ వెళ్తున్నారు. ఈ లోక సంబంధమైన మహిమలను వెతుకుతూ వెళ్తున్నారు. ఈ లోక సంబంధమైన ఘనతలను వెతుకుతూ వెళుతున్నారు. ఈ లోక సంబంధమైన పొగడతలను వెతుకుతూ వెళుతున్నారు. ఈ లోక సంబంధమైన ఆడంబరమైన జీవితాన్ని వెతుక్కుంటూ వెళుతున్నారు. మీరైతే దేవుని రాజ్యముని వెతకండి. ఆయన మీకు అవన్నీ అవసరము గనుక అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. చిన్న మంద భయపడవద్దు. ప్రియమైన దేవుని బిడలారా, చిన్న మంద ఇప్పుడు మనం గమనిస్తాం. మందిరంలో ఎంతమంది ఉన్నారు? తెనాలిలో ఎంతమంది ఉంటారు? బయట తెనాలిలో విస్తారమైన వేల కొలది మంది ఉంటారు. కానీ మందిరంలో ఎంతమంది ఉన్నారు? కొద్ది మంది ఉన్నారు. మనం చిన్న మంద, బయట ఉన్నది పెద్ద మంద. పెద్ద మంద అనేది లోకం, చిన్న మంద అనేది సంఘం. మీరు భయపడకండి. మీకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమైంది. ప్రియమైన దేవుని బిడలారా, నేను ఈ చిన్న మందలో ఉండలేను, నేను పెద్ద మందలో ఉంటాను అని అనేక మంది చిన్న మందను తృణీకరించి పెద్ద మందలో ఉండేదానికి ఇష్టపడుతున్నారు. అంటే లోకములో ఉండేదానికి ఇష్టపడుతున్నారు. ఎందుకనగా లోకములో శరీరాశలు ఉన్నాయి, లోకములో నేత్రాశలు ఉన్నాయి, లోకములో డంబంతో జీవించే అనుభవం ఉంది. గనుక అనేక మంది శరీరాశల వైపు వెళుతున్నారు, నేత్రాశల వైపు వెళుతున్నారు. అనేక మంది డంబముతో కూడిన జీవితం వైపు వెళ్తున్నారు. చిన్న మందలో ఏముంది? చిన్న మందలో శరీరాశలు ఉండవు, చిన్న మందలో నేత్రాశలు ఉండవు, చిన్న మందలో జీవపుడంబం ఉండదు, చిన్న మందలో గర్వించదగిన కార్యం ఏది ఉండదు. ఎందుకంటే ఈ మంద చిన్నది. ఈ మంద చిన్నది కనుక దేవుని భయముతో వణుకుతో కొనసాగుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, చిన్న మంద మీరు భయపడవద్దు. ఈ మంద ఎందుకొరకు భయపడుతుందంటే ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించుకోవాలని భయపడుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, మనకు అలాంటి భయం అక్కరలేదు. ఎందుకంటే ప్రభువే చెప్తున్నారు, మీరు భయపడకండి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమైంది. ప్రియమైన దేవుని బిడలారా, చిన్న మంద అంటే అది ఒక తగ్గింపు జీవితాన్ని మనం చూపిస్తుంది. దేవుని వాక్యానికి విధేయత పడే జీవితం చూపిస్తుంది. మనం చిన్న మందగా మనం తగ్గించుకోవాలి. యేసు ప్రభు అదే చెప్పారు, చిన్న బిడ్డ వలె తనను తాను తగ్గించుకుంటే దేవుని రాజ్యంలో గొప్పవాడుగా ఎంచబడతాడు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పాడు. మనం ఒక చిన్న బిడ్డ వలె, చిన్న మంద వలె మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గింపైనటువంటి జీవితం మనందరికీ అవసరం. మనందరికీ మాదిరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంచిన ఒక మార్గము తగ్గింపు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొని రిక్తుడుగా మార్చుకున్నాడని వాక్యంలో రాయబడింది. రిక్తుడుగా మార్చుకున్నాడంటే ఏమీ లేనివాడుగా మార్చబడ్డాడు. ఆయన ఎవరూ తగ్గించలేదు, తనను తానే తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందునంతగా విధేయత చూపాడు. శిలువ మరణం అనేది శాపగ్రస్తమైనది. శాపగ్రస్తమైన ఒక మరణం పొంది శాపానికి లోనైన మనందరినీ విడిపించి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఇంతగా ప్రభైన యేసు క్రీస్తు తగ్గించుకొని ఉంటున్నారు. ఆయన బాప్తిజం పొందినప్పుడు కూడా నీళ్లలోనికి దిగి వెళ్ళిపోయి ఉంటున్నారు. ఆయన తగ్గించుకున్న ఒక అనుభవం చూస్తున్నాం. ఆయన దైవ కుమారుడై ఉండి బాప్తిసం ఇచ్చే యోహాను చేత బాప్తిసం పొందాడు. ఇది కూడా ఆయనలో ఉన్నటువంటి ఒక తగ్గింపు అయి ఉంటున్నది, ఆయనలో ఉన్నటువంటి ఒక విధేయత అయి ఉంటున్నది. ఆయన జన్మించిన విషయం మొదలుకొని ఆయన మరణించేంత వరకు ప్రతి విషయంలో ఒక తగ్గింపు కనబడుతూనే వస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, తగ్గింపు ఒక మాదిరికరమైన జీవితంగా మన ప్రభువు మన ముందు ఉంచారు. గనుకనే మనము కూడా ఈ తగ్గింపైన ఒక మార్గంలో వెళ్ళినప్పుడు, మనల్ని మనం తగ్గించుకొని ముందు కొనసాగుతున్నప్పుడు ఆత్మీయముగా మన దేవుని యొక్క రాజ్యము మనకు అనుగ్రహించబడుతుంది.
గర్విష్ఠులైన వారిని, అహంకారులైన వారిని దేవుడు ఎదిరిస్తాడని వాక్యంలో రాయబడింది. గర్వము, అహంకారము ద్వారా మనం సాధించేది ఏమీ లేదు. మనల్ని మనం తగ్గించుకొని విధేయత పడితే దేవుని రాజ్యములో మనం ప్రవేశించగలుగుతాం. గనుకనే మనందరికీ తగ్గింపైనటువంటి జీవితం అవసరమని దేవుని యొక్క వాక్యం మనకు చదివిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకోవాలి. విధేయులైన వారికి, తగ్గించుకున్న వారికి కృప దొరుకుతుందని కూడా వాక్యంలో రాయబడింది. గనుక దేవుని యొక్క కృపకి మనం పాత్రులుగా మారాలంటే మనం తగ్గించుకోవాలి. మన దేవుని యొక్క వాక్యానికి విధేయత పడాలి. అప్పుడే మన దేవుని యొక్క కృపతో మనం సమృద్ధిగా నింపబడగలుగుతాం. గనుక దేవుని యొక్క రాజ్యం మనం పొందాలంటే మొదటిగా మనలో ఒక తగ్గింపు అనేది ఉండాలి. చిన్న మందను భయపడవద్దు. భయం అనేది మన గుండెల్లో ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయం అనేది కూడా రెండు రకాలుగా ఉంది. ఒకటి దేవునికి భయపడే కార్యం వేరు, రెండవదిగా పాపం చేసి భయపడేది వేరు. పాపం మనలో ఉన్నప్పుడు ఒక భయం అనేది ఉంటుంది. అది ఆదాములో మనం చూడగలుగుతాం. దేవుని స్వరం విన్నప్పుడు ఆదాం భయపడి దాక్కున్నాడు. ఆ భయం అనేది ఎలా వచ్చిందంటే పాపం ద్వారా వచ్చిన భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందలి భయము పవిత్రమైనది. యోసేపులో ఒక భయాన్ని మనం చూడగలుగుతాం. యోసేపులో ఉన్న భయం ఏంటంటే పాపము చేయటానికి భయపడి ఆయన పవిత్రంగా ఉన్నాడు. ఇదొక భయం. భయం అనేది దైవ భయం కలిగి ఉన్నాడు కనుకనే పాపం చేయలేదు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేసి భయపడుట కాదు, పాపం చేయుట కొరికే మనం దైవ భయం కలిగి చేయకుండా ఉండుట కొరికే దైవ భయం కలిగి ఉండాలి. గనుక దైవ భయం అనేది మనలో ఎల్లప్పుడూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయముతో, వణుకుతో మనం ఈ భక్తిని కొనసాగించాలి. ఎంతవరకు కొనసాగించాలి? మన ప్రభుని మనం సంధించేంత వరకు మనం కొనసాగించాలి. మనుషులు ఉన్నప్పుడు భయముతో, మనుషులు లేనప్పుడు భయం లేకుండా ప్రవర్తించడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాంతర్వ్యామి. ఆయన ఇక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ సంచరించినా అక్కడ ఉంటాడు. సర్వలోకములో నిండి నిమిడీకృతమై ఉన్నాడు గనుక ఆయన భయము మనం కలిగి ఉండాలి. దైవ భయం అనేది మనలో పవిత్రత నింపుతుంది. దైవ భయం అనేది మనలో పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి సహాయం అవుతుంది. చిన్న మందాను భయపడవద్దు. లౌకిక కార్యముల కొరకై, ఇహలోక సంబంధమైన వాటి కొరకై నువ్వు భయపడవద్దు. నీలో ఉండవలసిన భయం దైవ భయం కలిగి ఉండాలి. అదే నీకు పవిత్రమైన జీవితం, అదే నీకు పరిశుద్ధమైన జీవితం. అప్పుడే తండ్రి నీకు రాజ్యమును అనుగ్రహిస్తాడు. అప్పుడే నీవు దేవుని రాజ్యములోనికి రాగలుగుతావు. అప్పుడే పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించగలుగుతావు, పరిశుద్ధాత్మలో సంతోషించగలుగుతావు. చిన్న మందకు దేవుడు రాజ్యం అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నట్లుగా ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ రాజ్యం అనుగ్రహించుట దేవునికి ఇష్టమైన కార్యం. గనుక మనం ఆయన రాజ్యంలో ప్రవేశించాలి, ఆయనతో కూడా ఉండాలి అని ప్రభు కోరుతున్నారు. మొదటిగా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని భయం మనలో కలిగి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యమును మనం పొందుకుంటాం. రెండవ విషయాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. మన నీతి అధికమైతే పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. మన నీతి అధికం కావాలి, అప్పుడే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏమవ్వాలి? అధికం కావాలి. శాస్త్రులకి ఒక నీతి ఉంటుంది, పరిసయ్యులకి ఒక నీతి ఉంది. వారికి ఉన్న నీతి మనం కలిగి ఉంటే మన దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. వారి నీతి కంటే మన నీతి అధికం కావాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. దేవుని రాజ్యం మనకు అనుగ్రహించబడుతుంది. శాస్త్రి అనేటటువంటి ఒక వ్యక్తి ధర్మశాస్త్రం చదవాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఆ ధర్మశాస్త్రం ఇతరులకు నేర్పువాడై ఉండాలి. అతడే శాస్త్రి. శాస్త్రి అంటే ధర్మశాస్త్రం చదివి, ఆ ధర్మశాస్త్రం ధ్యానించి, ఆ ధర్మశాస్త్రాన్ని ఇతరులకి నేర్పువాడై ఉండాలి. అతను శాస్త్రి. అది నీతి.
ఆ నీతి కంటే మన నీతి ఏమవ్వాలి? అధికం కావాలి. అధికం కావాలంటే ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, దేవుని వాక్యానుసారంగా మనం నడవాలి, దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ దేవుని వాక్యము మనల్ని ఇతరులకు కూడా బోధించాలి. ఆ వాక్యమును బట్టి అనేకుల్ని మన దేవుని సరి నడిపించాలి. మరి శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. పరిసయ్యుల యొక్క నీతి ఏంటి అని మనం గమనించినప్పుడు, యేసు ప్రభు ప్రార్థన విషయంలో ఒక పరిసయ్యుని సుంకరిని తీసుకుని వచ్చి ఉపమానం చెప్పినట్లుగా చూస్తాం. పరిసయ్యుని యొక్క నీతి అక్కడ ఎలా ఆ పరిసయ్యుడు బయలుపరుస్తున్నా అంటే, వారమునకు నేను ఎన్ని మార్లు ఆయన ఉపవాసం ఉంటాడంట? వారమునకు, చదవండి మత్తయి అదే లూకాసు వార్త, వారమునకు 2 మార్లు నేను ఉపవాసం చేయుచున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు నేను చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయించుడు. ఇది పరిసయ్యుని యొక్క నీతి. పరిసయ్యుని యొక్క నీతి ఏంటంటే, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు నేను చెల్లించుచున్నాను. ఇది పరిసయ్యుల నీతి. ఈ నీతి కంటే మన నీతి అధికం కావాలి. అప్పుడే మన దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. పరిసయ్యుడు వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటే మనం ఎన్ని మార్లు ఉపవాసం ఉండాలి చెప్పాలి? దాన్ని మించి ఉండాలి. పరిసయ్యుడు 2 మార్లు అంటే మనం 3 మార్లు కానీ 4 మార్లు కానీ దాన్ని అధిగమించాలి. అది మనం నీతి, పరిసయ్యుని నీతిని అధిగమించటం. పరిసయ్యుడు 10వ వంతు ఇస్తుంటే మనం 10వ వంతు కాదు, 10వ వంతుని దాటాలి. 10వ వంతుని దాటినప్పుడే పరిసయ్యుల యొక్క నీతిని మనం అధిగమిస్తున్నాం. సహజంగా మనం 10వ వంతు మాత్రమే గిరిగీసినట్టుగా మనం తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అప్పగిస్తాం, మంచిది. అయితే అది పరిసయ్యుల నీతి. ఈ పరిసయ్యుల నీతి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుపోదు, దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు. దాన్ని అధిగమించాలి. దాన్ని అధిగమించినప్పుడే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి మనలో అధికమైనప్పుడే మన దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తామని వాక్యం మనకు సెలవిస్తుంది. శాస్త్రుల నీతి ఏంటి అని అంటే మనం చెప్పాను. దేవుని వాక్యం, ధర్మశాస్త్రం చదవాలి, ఆ ధర్మశాస్త్రం ఇతరులకు నేర్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారు చదువుతారు, నేర్పుతారు, కానీ దాన్ని అనుసరించరు. అందుకే యేసు ప్రభు ఆయన సేవ చేస్తున్న దినాలలో శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని గద్దిస్తూ వచ్చారు. మీరు చెప్పటం వరకైతే చెప్తారు, బోధించడం వరకైతే బోధిస్తారు, కానీ మీరు దాన్ని అనుసరించరు అని చెప్పి యేసు ప్రభు చెప్పారు. అందుకే వారిని వేషధారులారా అని పిలుస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, కొన్ని సందర్భాలలో వేషధారణ జీవితాన్ని కొన్ని కార్యాలకు పోలుస్తూ వచ్చారు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, పైకి మాత్రం అలంకరించబడినట్టుగా ఉంటారు, లోపల దుర్గంధంతో నింపబడి ఉంటున్నారు. గనుక ఇలాంటి జీవితం మీరు చేస్తున్నారు. పైకి వాక్యాన్ని పట్టుకుంటారు, పైకి బైబిల్ పట్టుకుంటారు, పైకి బైబిల్ చదివినట్టుగా చదువుతారు, అందరికీ చెప్పినట్టుగా చెప్తారు, కానీ చదివింది, బోధించింది మీరు మాత్రం అనుసరించరు. పైకి మాత్రం శృంగారించబడిన సమాధుల వలె మీరు ఉంటున్నారు. లోపల దుర్గంధముతో నింపబడి ఉన్నది, లోపల కల్మషంతో నింపబడి ఉన్నది. ఇది వేషధారణ జీవితం. శాస్త్రులని, పరిసయ్యుల్ని హెచ్చరిస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, పైకి అందరికీ ఉపవాసాలు ఉండాలని బోధిస్తారు, లోపల వీళ్ళు మాత్రం శుభ్రంగా తింటారు. పైకి మాత్రం 10వ వంతు ఇయ్యాలని బోధిస్తారు, వీళ్ళు మాత్రం గుడిలో ఉన్నటువంటి దేవుని కూడా మింగేస్తారు. ఇదే వేషధారణ జీవితం. ఈ జీవితంలో మనం ఉంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేం. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వాక్యం మనం చదవాలి, దేవుని వాక్యం మనం ధ్యానించాలి, దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకోవాలి. అలా ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే మన నీతి అధికం చేయబడుతూ వస్తుంది. దేవుని వాక్యం చదివే విషయంలో నేడు అనేక మంది కొరత కలిగి ఉంటున్నారు. ఉదయకాలమే ప్రతిదినము దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విషయంలో కొరత కలిగి ఉంటున్నారు. ఎంతమంది ఈరోజు బైబిల్ చదివి ప్రార్థనకు వచ్చారు? చెయ్యెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేదు. శాస్త్రుల కంటే మీరు తక్కువ వారు. గనుక శాస్త్రుల కంటే మన నీతి అధికమైతేనే దేవుని రాజ్యం. శాస్త్రుల కంటే తక్కువ వారైనప్పుడు శాస్త్రులకు ఉండే ఆ స్థానం కూడా మనకు ఉండదు. ప్రియమైన దేవుని బిడలారా, మరి ఆ విధమైనటువంటి జీవితం మనం చేస్తే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేం.
దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండానే మీరందరూ ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదివే అలవాటు మనకు లేదు. శాస్త్రుల కంటే ఘోరమైన పరిస్థితి గనుక శాస్త్రులు వేషధారులతో పోల్చబడ్డారు. ఇప్పటికిన యేసు ప్రభు ఇక్కడికి వచ్చినట్టయితే మనల్ని వేషధారులతో కాదు, వేషలతోనే పోలుస్తాడు, వ్యభిచారులతోనే పోలుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దౌర్భాగ్యమైన జీవితం. ఎందుకు దేవుని వాక్యం చదవలేకపోతున్నావు? ఎందుకు దేవుని వాక్యం ఇతరులకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు దేవుని వాక్యం అనుసరించలేకపోతున్నావు? అది చాలా కష్టతరంగా ఉంటుంది. బైబిల్ తీసుకొని మందిరానికి రావడం చాలా తేలిగ్గా ఉంటుంది. బైబిల్ తీసుకొని వస్తున్నా రాయబడిన వాక్యాన్ని చదవట్లేదు, రాయబడిన వాక్యానుసారంగా జీవించట్లేదు. అలాంటి జీవితం లేదు కనుకనే నీతి అధికం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడలారా, నేడు అనేక మంది ఆత్మీయులని చెప్పుకునే వాళ్ళు కూడా, విశ్వాసులని చెప్పుకునే వాళ్ళు కూడా వాక్యం చదివే విషయంలో కొరత కలిగి ఉంటున్నారు. సంవత్సరానికి నేను ఒకసారి బైబిల్ చదువుతాననే వాళ్ళు గట్టి గలీలు చెప్పండి. సంవత్సరానికి 2 సార్లు చదువుతాననే వాళ్ళు గట్టి గలీలు చెప్పండి. ఒక్కసారి చదివే వాళ్ళే లేరు. 2 సార్లు చదివే వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు చెప్పండి. ఏం చదువుతున్నారు? సెల్ ఫోన్లో వచ్చే వార్తలు చదువుతున్నారా? పేపర్లో వచ్చే న్యూస్ చదువుతున్నారా? లోక వార్తలు అనేది లోకంలో ముంచేస్తాయి. లోకానికి ఏ తీర్పు ఉంటుందో లోక వార్తలు చదివే వాళ్ళకి అదే తీర్పు ఉంటుంది. మీరు దేవుని వాక్యం చదవకుండా ఏం చేస్తున్నారు? మరి దేవుని వాక్యం చదవాలి కదా. శాస్త్రాల నీతి కంటే అధికమైతేనే కదా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించేది. మరి శాస్త్రాల నీతే లేకపోతే మీరు దేవుని రాజ్యంలో ఏం ప్రవేశిస్తారు? దేవుని రాజ్యంలోకి మీరు ఎలా వెళ్తారు? కనీసం మనం శాస్త్రులు సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ చదివితే మనం 2 సార్లు చదవాలి సంవత్సరానికి. అప్పుడే మన నీతి అధికం చేయబడుతుంది. వాక్యం చదివే పరిస్థితుల్లో లేకపోతే వాక్యం అనుసరించే విషయంలోకి ఎలా వస్తారు? ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని వాక్యమే మనం చదవాలి. వాక్యమే దేవుడని రాయబడింది. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం చదవటం అనగా దేవుని ముఖదర్శనం చేయటం. వాక్యం చదువుతున్నామంటే దేవుని ముఖదర్శనం చేస్తున్నాం. దేవుని ముఖదర్శనం చేయాలంటే దేవుడు తెల్లబట్టలు వేసుకొని నిలువుటంగి ధరించి కనబడతాడు, అప్పుడు ఆయన ముఖం చూస్తామని కాదు. వాక్యమే దేవుడు. వాక్యం చదువుతున్నామంటే దేవుని ముఖదర్శనం చేస్తున్నాం. ప్రతిరోజు దేవుని వాక్యం చదివితే దేవుని ముఖదర్శనం చేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభు ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు, లేగానే కళ్ళు బులుముకొని ఆ ఫోటో చూస్తారు. ఆ ఫోటో చూసినప్పుడు ఈరోజు యేసయ్య ముఖం మనం చూసాం, అంతా మనకు మంచే జరుగుతుంది అనుకుంటారు. ఆ రోజు అంతా కీడే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు చూసింది ఒక ఆర్టిస్ట్ వేసినటువంటి ఒక డ్రాయింగ్ వేసిన బొమ్మను చూస్తున్నావు తప్ప దేవుని వాక్యం చదివే దేవుని వాక్యం అనే దేవుని ముఖదర్శనం చేయట్లేదు. యేసు ప్రభు ఫోటో, యేసన్న గారి ఫోటో ఇంట్లో పెట్టుకొని చూస్తే మన సరిపోతుంది, ఈరోజు మనకు అంత శుభం అనుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి బొమ్మల మొక్కలు చూస్తే, ఆర్టిస్ట్ మొక్కలు చూస్తే మనకి ఏ శుభం కలగదు, అంత అశుభమే కలుగుతుంది. ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదని చాలామంది రోజులు మంచివి కాదని లెక్కలేస్తుంటారు. కానే కాదు, దేవుని వాక్యం ఈరోజు చదువుతావో, ప్రార్థన ఈరోజు చేసుకుంటావో ఆ రోజు మంచిదే. వాక్యం చదవని రోజు, ప్రార్థన చేయ రోజు అది మంచిది కాదు నీ జీవితానికి. కనుక ఆ రోజు అన్నీ సఫలమవుతాయి, నువ్వు తలంచవద్దు. వాక్యం చదవాలి. ఇక నుండి అయినా మీరు ఒక తీర్మానం చెయ్యండి, ఇక నుండి నేను ప్రతిరోజు దేవుని వాక్యం ఉదయకాలమే చదువుతాను అని ఒక తీర్మానానికి రండి. ప్రియమైన దేవుని బిడలారా, వాక్యం అనేది వాక్యం అనగా వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగుని రాయబడింది. వాక్యం అనేది మన పాదాలకు దీపం లాంటిది, మన త్రోవకు వెలుగు లాంటిది. ఆ వాక్యమే నువ్వు చదవకపోతే నీ త్రోవలు చీకటి, నీ త్రోవల్లో అంధకారం ఉంటుంది. నీవు వెళ్ళే ఏ మార్గం వెలుగుకరంగా ఉండదు. ప్రియమైన దేవుని బిడలారా, చీకటిలో ఉన్నవాడు తొట్టుపడతాడు, వెలుగులో ఉన్నవాడు తొట్టిల్లకుండా నడుస్తాడు. వాక్యానుసారముగా జీవించేవాడు తొట్టుపడడు, వాక్యానుసారంగా జీవించేవాడు అధైర్యపడడు. వాక్యానుసారంగా జీవించేటటువంటి వానికి వాక్యం వెలుగు గనుక ఆ వాక్యం త్రోవ చూపించి నడిపిస్తుంది. గనుకనే దేవుని యొక్క వాక్యం మనకు అవసరం. ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి. వాక్యంలో ఏం రాయబడింది? యెహోవా ధర్మశాస్త్రంలో ధ్యానించేవాడు ధన్యుడని రాయబడింది. అతడు నీటి కాలవల ఓరను నాటబడిన వాడై తన కాలమందు ఫలమించే చెట్టు వలె ఉంటాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనం ఫలమించే చెట్టు వలె ఉండాలంటే మన ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించాలి. అందుకే దావీదు చెప్తారు, రాత్రి జాముల యందు నేను నా మంచం మీద పరుండి నిన్ను ధ్యానించగా క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తి చెందుచున్నది అని చెప్తాడు. రాత్రి జాముల యందు నేను నా మంచం మీద పరుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానించాను అంటున్నాడు. నేడు అనేక మంది రాత్రి అయిన వెంటనే మంచం మీదకి ఎక్కి విశ్రమిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం ధ్యానిస్తున్నాం? అలాంటప్పుడు మన ధ్యానం ఏమై ఉన్నది? మనుషుల్ని ధ్యానిస్తున్నామా, లేక మరొక కార్యం ధ్యానిస్తున్నామా?
దావీదు చెప్తున్నాడు, రాత్రి జాముల యందు నేను నా మంచం మీద పరుండి నేను వాక్యమును ధ్యానిస్తున్నాను గనుకనే నా ప్రాణమునకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా పుష్టిగా ఉన్నది, నేను తృప్తి చెందుతున్నాను. దేవుని వాక్యము ధ్యానించినప్పుడు మన ప్రాణము పుష్టిగా ఉంటుంది. దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు మన శరీరము ఆరోగ్యకరంగా ఉంటుంది. దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు వాక్యంలో రాయబడినట్టుగా ఆయన వాక్యము నేను ధ్యానించుచుండగా నా గుండెల్లో ఒక మంట పుట్టెను. దేవుని వాక్యం మనం ధ్యానించేటప్పుడు మన హృదయంలో పరిశుద్ధాత్మ అగ్ని రగులుతుంది. దేవుని వాక్యము ద్వారా మన హృదయంలో ఒక ఉజ్జీవం కలుగుతుంది. దేవుని వాక్య ఉజ్జీవం అనేది మన అందరి హృదయంలో కలగాలి. దేవుని వాక్య ఉజ్జీవం అనేది ప్రతి ఒక్క సంఘములో కలగాలి. దేవుని వాక్య ఉజ్జీవం ప్రతి విశ్వాసి కుటుంబంలో రగులు కావాలి. ఇదే కడవరి కాలపు ఉజ్జీవంగా మార్చబడాలి. ఆ ఉజ్జీవం రగిలితేనే ప్రభు యొక్క రాకడ కొరకే మనం సిద్ధపడగలుగుతాం. కొంతమంది యూదుల్ని పరిపాలించిన రాజులున్నారు, ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజులున్నారు. యూదుల్ని కొంతమంది పరిపాలించేటప్పుడు వారు దేవుని వాక్యమును అనుసరించకుండా, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా పరిపాలించారు. ఆ టైంలో దేశం భ్రష్టత్వంలోకి వెళ్తా వచ్చింది. ఆ టైంలో ప్రజలు భ్రష్టులైపోతూ వచ్చారు. ఎక్కడ చూసినా విగ్రహాలు నిలబెట్టి విగ్రహాల వైపు వెళ్ళిపోతూ వచ్చారు. కొంతమంది రాజులు వచ్చిన తర్వాత విగ్రహారాధన నిర్మూలపరిచి ప్రజల్ని శుద్ధీకరించి ధర్మశాస్త్రాన్ని చదువుతూ ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తూ వచ్చారు. అలాంటి టైంలో దేశంలో ఒక ఉద్యమం రగులుతా వచ్చింది. ప్రియమైన దేవుని బిడలారా, వాక్యము చదివే దేవుని బిడలకు కావాలి. వాక్యమును ధ్యానించే దేవుని బిడలకు కావాలి. వాక్యమును బోధించే దేవుని బిడలకు కావాలి. అలా వాక్యము చదివి ధ్యానించి బోధించేటటువంటి దేవుని బిడలు ఉన్నప్పుడే ఆ ప్రాంతంలో వాక్య ఉద్యమం అనేది రగులుకుంటుంది. ఆ మండలంలో దేవుని ఉద్యమం రగులుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో దేవుని యొక్క వాక్య ఉద్యమం రగులుతుంది. ఏ దేశంలో దేవుని వాక్యం బోధించే అనుభవం, ధ్యానించే అనుభవం ఉంటుందో ఆ దేశంలో ఒక ఉద్యమం రగులుతుంది. సంఘములో ఉన్న బిడలే వాక్యం చదవకపోతే ఎలాగండి? సంఘములోనే ఉద్యమం రగలకపోతే బయట ఎలా రగిలించగలుగుతాం? సంఘంలోనే వాక్య ఉద్యమంలో కలకపోతే మనం బయటికి ఎలా ఈ ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళగలుగుతాం? మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యం చదవాలి. ఆ వాక్యానుసారంగా మనం అనుసరించాలి. దాని ప్రకారం జీవించాలి. అప్పుడే శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికమవుతుంది. దేవుని రాజ్యంలోనికి మనం రాగలుగుతాం. పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. పరిసయ్యులు ఏం చేస్తున్నారు? పరిసయ్యులు వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నారు. కనీసం మనం 3 మారులైనా ఉండాలి, 4 మారులైనా ఉండాలి. చూడండి, కనీసం వారానికి ఒక్క పూట కూడా ఉపవాసం ఉండకుండా తింటున్నారు. 3 పూట్ల కొంతమంది తింటున్నారు. అదనంగా సాయంకాలం 4వసారి కూడా తింటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిదే, తినండి, తినొద్దనట్లేదు. ఉపవాసం కూడా ఉండే టైంలో ఉపవసించాలి. పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏం కావాలి? అధికం కావాలి. 3 పూట్ల తింటున్నారు, సాయంకాలం 4 పూట్ల తింటున్నారు. నిద్ర పట్టకపోతే మరలా 5వసారి కూడా ఏదో ఒకటి తినో తాగో పడుకుంటున్నారు. కడుపు నిండా పెడితేనే, కడుపుకి సరైన మేత వేసి కడుపు నిండా దాన్ని నింపితేనే, కడుపు నింపితేనే కంటికి నిద్ర పడుతుందని ఆలోచనతో నింపుతున్నారు. మంచిదే, నింపండి. అలాగే కంటికి నిద్ర పడుతుంది, నిద్రపోండి. ఉపవాసం ఉండే టైంలో కూడా మనం ఉపవాసం ఉండాలి. ప్రార్థించే టైంలో మనం ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థన అనేది యేసు ప్రభు చెప్పారు కదా. అసాధ్యమైన కార్యములు సాధ్యం కావాలంటే ఉపవాస ప్రార్థనే. నేడు విశ్వాసుల జీవితంలోనూ సేవా విషయంలోనూ కొన్ని అసాధ్యమైన కార్యాలు ఉంటున్నాయి. ముడిపెట్టబడిన సమస్యలు, గడ్డు సమస్యలు, జటిలమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యలు తీరక చాలా కాలంగా కన్నీళ్ల మధ్యలో జీవిస్తూ వస్తున్నారు. కుటుంబంలో పిల్లల సమస్యలు కొన్ని ఏండ్లుగా అనుభవిస్తూ వస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల వలన అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక చాలామంది కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ వస్తున్నారు. సరైన నివాస స్థలం లేక ఇల్లు కట్టుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ ఆ ఇల్లు కట్టేదానికి వీలు కాని పరిస్థితి. కొన్ని గడ్డు సమస్యలు, కొన్ని ముడిపెట్టబడిన సమస్యలు, తీరని సమస్యలు మనుషులను వెంటాడుతున్నాయి. ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవాలంటే, అసాధ్యమైన కార్యములు సాధ్యం కావాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఈ ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఒక జయం అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉపవసించినప్పుడు, మనం ఆహారం తీసుకోకుండా దేవుని ప్రార్థించేటప్పుడు మన కడుపు ఏం చేస్తుందంటే ఆకలి 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 అని చెప్తుంటుంది. అలాంటప్పుడు మనం చెప్పాలి, ఆ ఆకలి అని చెప్పినప్పుడు నేను ఉపవాసం పెట్టాను, నువ్వు ఉపవాసం ఉండాలి, నువ్వు ఆకలన్నా సరే నేను నీకు ఇప్పుడు ఆహారం నేను పెట్టదలుచుకోవట్లేదు, నేను ప్రార్థనలోనే ఉండదలుచుకున్నానని చెప్పి మనం ప్రార్థనలో కొనసాగుతూనే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మరొక శత్రువు ఏంటంటే నిద్రమత్తు ఆత్మ.
మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువగా నిద్రమత్తు అనేది వస్తూ ఉంటుంది. ఈ ఉపవాస ప్రార్థనలో నిద్రమత్తు ఆత్మను కూడా మనం జయించాలి. ఒక పక్క తిండి ఆత్మ, మరొక పక్క నిద్ర ఆత్మని, ఈ రెండిటిని జయించాలి. ఉపవాసం ఉండి వీటిని జయించినప్పుడు నీకు ఏవైతే గడ్డు సమస్యలుగా ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పుడు నీకు ఒక విడుదలని దొరుకుతుంది. వారానికి పరిచయులు 2 మార్లు ఉన్నారు, నువ్వు 3 మార్లు ఉండు. 3 పూట్ల అన్నం తినకుండా ప్రార్థన చేసుకో, 4 పూట్ల అన్నం తినకుండా ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా ఒక్కొక్క సమస్య నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తూ వస్తాడు. మీ సమస్యల కొరకు ఎన్నోసార్లు మీరు డబ్బు ఖర్చు పెట్టి ఉండొచ్చు, అయినా ఆ సమస్య తొలగిపోదు. ఎన్నోసార్లు మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరుగుతుండొచ్చు, అయినా సరే రేపురా ఎల్లుండిరా మీ ఫైల్ ఎత్తకుండా అది పక్కన పెట్టుంటారు. ప్రియమైన దేవుని బిడలారా, అదే ఈ గడ్డు సమస్యలని తొలగిపోవాలంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అధికారుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, సరైన అధికారి దగ్గరికి రా, ఆ అధికారి నీ సమస్యకి సమాధానం ఇస్తాడు. ఇహలోక సంబంధమైన అధికారుల చుట్టూ తిరిగినంత కాలం విడుదల దొరకదు. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని సర్వాధికారి అయిన దేవుని దగ్గరికి వస్తామో ఆ తర్వాత మనం వెళ్ళిన వెంటనే మన పని జరుగుతుంది. ప్రార్థన లేకుండా మనం ఎన్నిసార్లు తిరిగినా, ఉపవాసం ఉండకుండా ఎన్నిసార్లు తిరిగినా మన పాదాలు నొప్పులు పుట్టి చెప్పులు అరిగిపోవాల్సిందే కానీ సమస్యకు సమాధానం దొరకదు. గనుక నీ కుటుంబంలో గడ్డు సమస్యలని తొలగిపోవాలంటే ఉపవాస ప్రార్థన. ధనవంతుని చూడండి, ధనవంతుని టేబుల్ మీద, బల్ల మీద ఎప్పుడు రొట్టెలు పేర్చి ఉంటాయి. ఎప్పుడు ధనవంతుని బల్ల మీద ఏముంటాయి? రొట్టెలు పేర్చి ఉంటాయి. అతను తిన్న తర్వాత ఏదో కొద్ది గొప్ప రొట్టె ముక్కలు మిగిలితే ఆ ఇంట్లో ఉన్న పనివారు చాట్లకి తీసుకొని వెళ్ళి బయట పంచన పోసేస్తారు. ఆ పంచన పోసినప్పుడు ఆ పంచన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి లాజరు. ఆ రొట్టె ముక్కలు తిని ఆయన కడుపు నింపుకుంటాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇలా ధనవంతుడు ఏ రోజు కూడా ఉపవాసం ఉండేవాడు కాదు. రోజు రొట్టెలు తినేవాడు, కడుపు నింపుకునేవాడు, కడుపు నిండా తినేవాడు, ఊదారంగా బట్టలు వేసుకొని తిరిగేవాడు. ఉపవాసం అనేది ధనవంతునికి తెలియదు. నేడు అనేక మంది విశ్వాసులు కూడా ఉపవాసం అనేది తెలియట్లేదు. ధనవంతుడు ఎలాగున రోజు తిని తృప్తి చెందుతున్నాడో అలాగే తిని తృప్తి చెందుతున్నాడు. ఒక రోజున ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే అతను నెమ్మదిగా పాతాళానికి వెళ్ళిపోయాడు, వేదన కలిగిన స్థలానికి వెళ్ళాడు. ఈ లాజరు రొట్టె ముక్కలు తిని ఉపవాసాలు ఉండి ఆయన పేద లాజరుగా, ఒక బీదవాడుగా ఉండి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మును ఆనుకునే దానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడలారా, వీరిరువురికి మధ్యలో ఒక అగాధం అనేది ఉంది. ఇక్కడి వారు అక్కడికి పోకుండాన్నట్లు, అక్కడి వారు ఇక్కడికి రాకుండాన్నట్లుగా మధ్యలో ఏముంది? మధ్యలో ఒక అగాధం ఉంది. ఈ అగాధం వీరిద్దరి మధ్యలో ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళిద్దరు బ్రతికినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏ అగాధం లేదు. ఇంట్లో ఈయన తినేవాడు, బయట ఆయన తినేవాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏ అగాధం లేదు. కానీ వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మధ్యలో అగాధం వచ్చింది. ప్రియమైన దేవుని బిడలారా, తినేవాడికి ఉపవాసం ఉండేవాడికి మధ్యలో ఒక అగాధం వచ్చింది. ఈ అగాధం ఎలా వచ్చింది? ఇక్కడి వారు అక్కడికి వెళ్ళలేరు, అక్కడి వారు ఇక్కడికి రాలేరని చెప్పబడుతుంది వాక్యం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ అగాధం ఎలా వచ్చిందంటే ధనవంతుడు రోజు తిని తను తింటున్న పళ్ళతోని పెద్ద గొయ్యిద వేసి ఒక అగాధం ఏర్పరిచాడు. గనుకనే అక్కడ ఒక అగాధం అనేది వారి మధ్యలో ఏర్పడింది. ఈ అగాధమే పరలోకానికి వెళ్ళేదానికి వీలు కాలేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆకలితో విశ్వాసంతో కనిపెట్టుకున్నటువంటి లాజరు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనకు ఉపవాస ప్రార్థన అనేది అవసరం. నిత్యము తిని త్రాగుతూ ఉంటే మన నీతి అధికం కాదు. గనుకనే ఉపవాస ప్రార్థన మనం చేసి అసాధ్యమైన కార్యములు కూడా మనం సాధ్యం చేయాలి. కొన్ని కార్యాలని జీవితంలో, కొన్ని రోగాలు అసాధ్యముగా ఉండవచ్చును, కొన్ని సమస్యలు అసాధ్యంగా ఉండవచ్చు, కొన్ని పిల్లల సమస్యలు అసాధ్యంగా ఉండవచ్చును. నీవు ఉపవసించి ప్రార్థించినప్పుడు అసాధ్యమైన కార్యములని సాధ్యపరచబడతాయని యేసు ప్రభు చెప్తున్నాడు. గనుకనే మనందరికీ ఉపవాస ప్రార్థన అనేది మనకు అవసరం. ప్రియమైన దేవుని బిడలారా, ఉపవసించి ప్రార్థించేటటువంటి అనుభవం కలిగిన దైవ సేవకుల్ని మనం అనేకుల్ని చూడగలుగుతాం. మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు 40 దినాలుగా 2 మారులు ఆయన రాత్రింబవలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లుగా మనం చూస్తాం. మొదటిసారి 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయన దేవుని యొద్ద ఉన్నప్పుడు దేవుడు 2 ఆజ్ఞలు కలిగిన పలకలు ఆయన చేతికిచ్చి ఉంటున్నారు. తర్వాత మరి ఆ పలకలు పగలగొట్టాడు. మరలా ఆయన పలకలు చెక్కి మరలా తీసుకొని పోయి దేవుని సన్నిధికి 40 రాత్రింబవళ్ళు మరలా ఉపవసించి ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు.
అప్పుడు 2 పలకల మీద 10 ఆజ్ఞలు దేవుడు రాసి వారికి ఇచ్చాడు. ఉపవాస ప్రార్థన ద్వారా 40 రోజులు 80 రోజులుగా మోసే ఉపవసించి ప్రార్థించి దేవుని బిడల నడిపింపు కొరకై ఆజ్ఞలు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఉపవాసం ఉండి 40 దినములు అరణ్యములో అపవాది చేత శోధించబడినట్లుగా మనం చూస్తాం. అలా అపవాది ఆయన్ని శోధించినప్పుడు 3 విధములుగా ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు గనుక ఆయన అపవాది శోధని జయించిన వాడుగా మార్చబడ్డాడు. అరణ్యములో యేసు ప్రభుకి ఏ శోధన అయితే వచ్చిందో మొదటి మానవునికి కూడా అదే శోధన వచ్చింది. 3 విధాలుగా యేసు ప్రభుని అపవాది శోధించినట్టుగానే అక్కడ మొదటి మానవుని కూడా ఏదైనా తోటలో 3 విధాలుగా శోధించాడు. మొదటి మానవుడు ఆ శోధనలో పడిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ శోధనలో జయం పొందాడు. మొదటి మానవుడు పడిపోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు జయించడానికి మధ్యలో ఉన్న ఆ కారణం ఏంటంటే ఈయనలో ఉన్న ఉపవాస ప్రార్థనే. ఈ ఉపవాస ప్రార్థన ద్వారానే ఆయన జయించగలిగాడు. లోకములో ఎన్నో సమస్యలు పోరాటాలు మనకు ఎదురవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిలో మనం జయం పొందాలంటే మనకు ఉపవాస ప్రార్థన అనేది కావాలి. ఉపవసించి మనం ప్రార్థించినప్పుడు ఆ సమస్యకు ఒక సమాధానం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన ఉపవసించి ప్రార్థించున్నాడో అపవాది తనను శోధించిన ప్రతి శోధన ఆయన జయించాడు. ఏ వాక్యమైతే అపవాది తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడో అదే వాక్యంతో తిరిగి యేసు ప్రభు జయించగలిగాడు. లోకములో ప్రతి వారికి శ్రమ అనేది కలుగుతుంది. లోకములో ప్రతి వారికి శోధన అనేది వస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ శోధన శ్రమ మనం జయించిన వారుగా మనం నిలబడాలంటే మన జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది అవసరం. ఉపవాస ప్రార్థన ద్వారా యెషయా గ్రంథంలో రాయబడినట్లు కట్టబడిన కట్లు తెగిపోతాయి, సాతాను మోపిన కాడి విరగొట్టబడుతుందని వాక్యంలో రాయబడి. కనుక ఉపవాస ప్రార్థన ద్వారానే కట్టబడిన ప్రతి కట్లు తెగిపోతాయి. నేడు అనేక మంది దురలవాట్ల చేత కట్టబడి ఉంటున్నారు. నేడు అనేక మంది సాతాను మోపిన కాడి క్రింద నలిగిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, పాపమనే కాడి, రోగమనే కాడి కింద ఉండి నలిగిపోతున్నారు. రోగాలు, అపవిత్రమైన కార్యాలు ఇవన్నీ తొలగిపోయి నీ ఒక విడుదల పొందాలంటే, శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన అనేది నీకు అవసరం. కనుకనే ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉపవాస ప్రార్థన అనుభవాన్ని నువ్వు తీసుకురావాలి. ఉపవాస ప్రార్థన కొరకై నువ్వు అప్పగించుకోవాలి. ఉపవాస ప్రార్థన కొరకై ఒక తీర్మానం చేసుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఉపవసించి ప్రార్థించే అనుభవం ఉన్నప్పుడే మనం జయించగలుగుతాం. యేసు ప్రభువుల అనుభవం ఉంది కనుకనే ఆయన జయించి సింహాసనం మీద కూర్చున్నాడు. మనమును జయించినప్పుడే ఆ సింహాసనం మీద మనం కూర్చుండగలుగుతాం. కనుక తప్పకుండా మనందరిలో ఒక ఉపవాస ప్రార్థన అనేది కలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిసయ్యుల నీతి మరొక కార్యం మనం గమనించినప్పుడు వారి కష్టార్జితంలో 10వ వంతు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చి ఇస్తున్నారు. గనుక ఈ 10వ వంతు వాళ్ళు చెల్లించడం అనేది దేవుని యొక్క అది నీతి, పరిసయ్యుల యొక్క నీతి. ఆ నీతిని మనం అధిగమించాలంటే 10వ భాగంను మనం అధిగమించాలి. 10వ వంతు అనేది పాత నిబంధనలు ఇవ్వబడిన క్రమం. కొత్త నిబంధనలు ఇవ్వబడిన క్రమం నీవు ఆశీర్వదించబడిన కొలది దేవుని యొక్క సేవలను ఖర్చు పెట్టాలని చెప్పి కొత్త నిబంధనలో ఇవ్వబడింది. ప్రియమైన దేవుని బిడలారా, మనం ఎందుకు ఇలా ఖర్చు పెట్టాలి దేవుని యొక్క సేవకి? మనం ఎందుకు ఇలా మన కష్టార్జన తీసుకొని వచ్చి మనం దేవుని మందిరంలో ఇవ్వాలి? మీరిచ్చే కానుకలు, మీరిచ్చే దశంభాగాలు ఏవి పరలోకానికి రావు. ఎందుకంటే పరలోక రాజ్యంలో డబ్బు అవసరం లేదు. పరలోక రాజ్యంలో ఈ నోట్లు అవసరం లేదు. పరలోక రాజ్యంలో డబ్బు అవసరం లేదు. మీరు ఎన్ని వేలు ఇచ్చినా, ఎన్ని రూపాయలు ఇచ్చినా అది పరలోకానికి రాదు. ప్రియమైన దేవుని బిడలారా, మీరు దశమ భాగం ఇవ్వాలి, ఆశీర్వదించిన దానికంటే ఆశీర్వదించబడిన కొలదిని ఇవ్వాలి అన్నటువంటి ఆ వాక్యం మీరు నెరవేరుస్తున్నారు చూడు, ఆ క్రియ మీరు నెరవేరుస్తున్నారు చూడు, అది సత్క్రియ. గనుక ఆ సత్క్రియ మీతో పాటు పరలోకానికి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన క్రియలు మన వెనకాల వస్తాయి, అంతేగాని మనం ఇచ్చే డబ్బులు, మనం ఇచ్చే బట్టలు, మనం తీసుకొచ్చే వస్తువులు పరలోకానికి రావు. అక్కడ అవన్నీ అవసరం లేదు. కానీ మన క్రియలు మాత్రం పరలోకానికి వస్తాయి. మంచి క్రియలు అయితే పరలోకానికి తీసుకెళ్తాయి, చెడ్డ క్రియలు అయితే నరకానికి తీసుకెళ్తాయి. మంచి క్రియలు నేను చేయించున్నాను అనేవాళ్ళు గట్టిగా లేలి అని చెప్పండి. లేదు లేదు నేను చెడ్డ క్రియలే చేయించున్నాను అనేవాళ్ళు గట్టిగా లేలి అని చెప్పండి. చెడు క్రియలు చేసే వాళ్ళందరూ కూడా నెమ్మదిగా నరకానికి వెళ్తారు. మంచి క్రియలు మనలో కనబడినప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. గనుక ఇప్పుడు మనం ఈ శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మనం అధిగమిస్తున్నాం. అది మంచి క్రియ. దేవునికి మహిమ కలుగునుగాక. మన కష్టార్జితాన్ని మనం తీసుకుని వచ్చి దేవుని పరిచర్యలో అది కొనసాగించడానికి ఖర్చు పెట్టడం అది మంచి క్రియ, అది సత్క్రియ. గనుక ఆ క్రియ
నీకు మహిమను తీసుకొని వస్తుంది. మరి ఈ క్రియలన్నీ కూడా మనకు మహిమను తీసుకుని వచ్చి మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తాయి. కనుక ఈ శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఏం కావాలి? అధికమైనప్పుడే మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వాక్యం. కాబట్టి దేవుని రాజ్యం ఈ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యం మూడవదిగా ఎవరికి ఇవ్వబడుతుందంటే దాని ఫలమిచ్చే జనులకు ఇవ్వబడుతుంది. మనందరం దేవుని రాజ్యం నిమిత్తమై ఫలం ఇవ్వాలి. దేవుని రాజ్యం దానికి సంబంధించిన ఫలం ఇవ్వకపోతే ఆయన రాజ్యం మీ యొద్ద నుండి ఏమవుతుందంటే మీ యొద్ద నుండి తొలగిపోతుంది. యేసు ప్రభు ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు. ఇంటి యజమానుడు ఒకడు ఉన్నాడు. ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి తొట్టి ఒకటి తొలిపించి గోపురం ఒకటి కట్టించి దానిని కాసేవారికి కొంతమందికి గుత్తకి ఇచ్చాడు, కౌలుకి ఇచ్చాడు. ఆయన దేశాంతరం పోయాడు. పండ్ల కాలం సమీపించినప్పుడు ఒక దాసుని పంపాడు. ఆ గుత్త ఇమని కౌలు ఇమని పంపించాడు. వాళ్ళు అతని కొట్టి గాయపరిచారు. మరలా ఇంకొకరిని పంపించారు. అతని కొట్టి గాయపరిచారు. ప్రతి సంవత్సరం ఆయన ఆ యజమానుడు పంపుతున్నాడు. నేను ద్రాక్ష తోట నాటించాను, పొలం దున్ని సేద్యం చేసి కష్టపడ్డాను. ద్రాక్ష తోట నాటించాను, కాపుదలగా చుట్టూ కంచేశాను. తోట మధ్యలో ద్రాక్ష రసం కొరకై తొట్టిని తొలిపించాను. కావలి వారు ఉండేదానికి గోపురం కూడా కట్టించాను. నేనేం తక్కువ చేశాను? కౌలు ఇమని పంపిస్తే పంపించిన దాసుని అందరినీ కొట్టి పంపిస్తున్నారు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఇక దాసుల్ని పంపను, నా కుమారుని నేను పంపుతాను. నా కుమారుని పంపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసునా? నా ప్రియమైన కుమారుడు గనుక, నా ద్రాక్ష తోట గనుక నా కుమారుని వాళ్ళు చూసినప్పుడు ఆనందపడతారు, ఆహ్వానిస్తారు, సన్మానం చేస్తారు, రావలసిన కౌలంతా ఇచ్చి పంపుతారు అనుకున్నాడు. ఈ కుమారుని పంపినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసునా? ఇంతకాలం ప్రతి సంవత్సరం దాసుని పంపుతున్నాడు, కొట్టి మనం గాయపరుస్తున్నాం. ఇప్పుడు కుమారుడే పంపుతున్నాడు. ఈయన చంపినట్టయితే ఈ తోట మనదే అవుతుంది. గనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొట్టి గాయపరచడం కాదు, చంపి పాతి పెడదాం, తోట మనదవుతుందని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొట్టి గాయపరిచి చంపి పాతి పెట్టారు. ప్రియమైన దేవుని బిడలారా, చంపి పాతి పెట్టారు. కానీ పాతి పెట్టినప్పుడు మరణము సమాధి ఆ కుమారుని బంధించలేదు. ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణము సమాధి ఆయన బంధించలేదు, ఆయన తిరిగి లేపబడి ఉన్నారు. వారు కొట్టడం అయితే కొట్టారు, గాయపరచడం అయితే గాయపరిచారు, పాతి పెట్టడం చంపి పాతి పెట్టారు. ప్రియమైన దేవుని బిడలారా, ద్రాక్ష తోట యొక్క ఫలం ఇవ్వకపోతే దేవుని రాజ్యం వారి యొద్ద నుండి తీసివేయబడి అది అన్యులకు ఇవ్వబడుతుంది. గనుక మనం దాని ఫలం ఇవ్వకపోతే దేవుని రాజ్యం మనకు ఉండదు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు ద్రాక్ష తోట ఒకటి నాటాడు. తెనాలిలో దేవుడు ఒక పొలాన్ని సేద్యం చేశాడు. ఆ పొలము సేద్యం చేసి రాళ్ళను ఏరి ఇక్కడ ఒక ద్రాక్ష తోట నాటాడు. గనుక మనమంతా కూడా దేవుడు నాటిన ద్రాక్ష తోట అయి ఉన్నాం. మనమందరం దేవుడు నాటిన ద్రాక్ష తోట అయి ఉన్నాం. కాసే వారిని ఇక్కడ ఆయన పెట్టాడు. మనమందరం ద్రాక్ష తోట. ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు ఈ తోటకి ఒక కంచె వేశాడు. ఈ తోటలో ఒక తొట్టి తొలిపించాడు, ఒక గోపురం కట్టించాడు. అయితే ఇప్పుడు మనం ఆయనకి ఏమి ఇవ్వాలని కోరుతున్నాడంటే ఫలం ఇవ్వాలని కోరుతున్నాడు. ఆ ఫలం మనం ఇవ్వకపోతే ఆయన రాజ్యం మనకు అనుగ్రహించబడదు. మనం ఆయనకు ఫలం ఇవ్వగలుగుతున్నామా? మనం ఆయన ఎదురు చూసిన ఫలాలు మనం ఇవ్వగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడలారా, మొక్క నాటిన ప్రతివాడు దానికి నీళ్లు పోసి ఎరువులేసి దాని నుండి ఏమి ఎదురు చూస్తాడంటే ఇది నాకు ఎప్పుడు ఫలం ఇస్తుంది అని ఎదురు చూస్తాడు. అలాగే మనం నాటిన వాడు కూడా మనం ఎప్పుడు ఫలం ఇస్తామా అని ఎదురు చూస్తున్నాడు. ఆ ఫలం మనం ఇవ్వకుండా ఏం చేస్తున్నామంటే రాళ్లతో కొడుతున్నాం. ఆ ఫలం మనం ఇవ్వకుండా ఏం చేస్తున్నామంటే ఆయన గాయపరుస్తున్నాం.
ఆ ఫలం మనం ఇవ్వకుండా ఏం చేస్తున్నామంటే ఆయన మరణింపజేస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన ఫలం మనం ఇవ్వలేదు. ద్రాక్ష తోట ఇచ్చే ఫలం ద్రాక్ష ఫలాలు ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష యొక్క ఫలం మనకి ఏం బయలుపరుస్తుంది? ద్రాక్ష యొక్క ఫలాలు మనకి ఏం బయలుపరుస్తుంది అంటే, మరి ఈ యొక్క ద్రాక్ష యొక్క ఫలాలు అనేది ద్రాక్ష గెల. ద్రాక్ష గెల అనేది మనకి ఏం చూపిస్తుంది అంటే, ఒక ద్రాక్ష గెలని మనం ఇలా పైకి ఎత్తి పట్టుకుంటే అనేక పండ్లు ఆ గెలను అతుక్కొని ఉంటాయి. ఆ గెల చాలా పొడవైనది అయితే 100 కొలదిగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క గెలనే అనేక పండ్లు అతుక్కొని ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అది ద్రాక్ష గెలలో ఉన్న ఒక ఐక్యత. ఇది ఐక్యతను చూపిస్తుంది. కొన్నిసార్లు మనం ద్రాక్ష గెల పైకి ఎత్తి అలా ఊపినాం అనుకోండి, కొన్ని రాలి కింద పడిపోతాయి. ఎందుకు ఇది రాలి కింద పడిపోయిందని మనం చూసినట్లయితే అవి ఐక్యతలో ఉండలేవు. కొన్నిసార్లు అలా కదిలించినప్పుడు, ఒక శోధన అలా కదిలించినప్పుడు ఐక్యతలోని రాలిపోతాయి. అవి రాలిపోయిన ద్రాక్ష పండుని మనం చూస్తే అది అతుక్కున్న దగ్గర అది కుళ్ళిపోయి ఉంటుంది. అది కుళ్ళిపోయి ఉంటుంది కనుక ఐక్యత అనే గెలలో అది నిలబడలేక ద్రాక్ష గెలలో రాలిపోతుంది. నేడు అనేక మంది ఐక్యతలోని వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే కుళ్ళిపోయిన స్వభావాలు, కుళ్ళిపోయిన జీవితం ఐక్యతలో ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష గెలని ఒక ఐక్యత. దేవుడు మనలో ఎదురు చూస్తున్నటువంటి ఫలం ఏంటంటే నా బిడల మధ్యలో వారికి ఐక్యత కలగాలి. మనం అనేక జాతుల వారమైనప్పటికీ, అనేక ప్రాంతాల వారమైనప్పటికీ మనలో ఒక ఐక్యతను ఎదురు చూస్తున్నాడు ప్రభు. సహోదరులందరూ ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రియమైన దేవుని బిడలారా, ఆరోను తల మీద పోయబడి అతని గడ్డముల మీదుగా కారి అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలములే ఉంటుంది. హెర్మోను కొండ మీదకి దిగి వచ్చిన మంచు వలె ఉంటుంది. ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉంటుంది. ఎక్కడ ఆశీర్వాదం అనేది ఉంటుందో, ఎక్కడ ఐక్యత అనేది ఉంటుందో అక్కడ మేలు ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ మనోహరం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ తైలాభిషేకం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత ఉన్న చోట అనేకమైన ఆశీర్వాదాలు కనబడుతున్నాయి. ఐక్యత లేని చోట అనర్థాలు కనబడతాయి. ఐక్యత లేని చోట ఒకరినొకరు గాయపరుచుకుంటారు. ఐక్యత లేని చోట ఒకరి మీద ఒకరు కొండములు చెప్పుకుంటారు. ఐక్యత లేనటువంటి చోట ప్రియమైన దేవుని బిడలారా అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. సంఘములో దేవుడు ఎదురు చూస్తున్న ఫలం ఐక్యత అనే ఫలాన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ అనుభవం ద్రాక్షలో మనం చూసే అనుభవం ఏంటంటే, ద్రాక్షని అది ఎండబెట్టి ఎండు ద్రాక్షని తయారు చేస్తారు. ప్రియమైన దేవుని బిడలారా, ఎండు ద్రాక్ష చేసిన అనుభవం ఏంటంటే, అది ఎండు ద్రాక్షలన్నీ కూడా ముందు ఉడకబెడతారు, తర్వాత వాటిని ఆరబోస్తారు. అవి ఏమవుతాయంటే ఎండలో అప్పుడు అవి దగ్గర అయిపోయి అవి డ్రై అయిపోతాయి. దాని ఎండు ద్రాక్ష అని మనం అంటాం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఎండు ద్రాక్ష యొక్క అనుభవం ఏంటి అని మనం గమనించినప్పుడు, అది ఎండలో ఉన్నప్పుడు అది ఎండిపోతుంది. అనగా కొన్ని శ్రమల మధ్యలో నడిపించబడుతుంది. కొన్ని శ్రమల మధ్యలో నడిపించబడినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క సైజ్ అనేది అది ఏమవుతుందంటే సంకుచితమవుతుంది. సంకుచితమై దగ్గరకు వస్తుంది. కానీ అందులో తీపిదనం మాత్రం తగ్గదు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు మన సైజు మనం తగ్గిపోవచ్చు. కానీ మనలో ఉన్నటువంటి ఆ తీపిదనం అనేది, ఆ మాధుర్యం అనేది తగ్గకూడదు. నేడు అనేక మంది జీవితంలో కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, సంఘంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, సంఘము కొరకై సేవ కొరకై ప్రయాసపడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు ఏమవుతుందంటే వారు తగ్గిపోతున్నారు. నెమ్మదిగా ఏం చేస్తున్నారంటే మందిరానికి రాకుండా తగ్గిపోతున్నారు. నెమ్మదిగా తగ్గిపోతున్నారు. అందులో ఉన్నటువంటి ఆ తీపిదనం, మాధుర్యం, ఆ ఉజ్జీవం కూడా ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ద్రాక్షకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఎండలు వేస్తే తగ్గుతుంది, కానీ అందులో ఉన్న మాధుర్యం మాత్రం తగ్గలేదు. ఇది ఏంటంటే మన అంతరంగ పురుషుని యందు మనం ఎల్లప్పుడూ బలము కలిగి ఉండాలి. అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలిగి ఉండాలి. మా బాహ్య పురుషుడు క్రోశించుచున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము ఆత్మచేత నూతనపరచబడుచున్నాడు. అందుకొరకే పౌలు అంటున్నాడు, ఏ తండ్రిని బట్టి పరలోకము కుటుంబం అని పిలువబడుతుందో, భూలోకుల కుటుంబం అని పిలువబడుతుందో, ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. అంతరంగ పురుషుని యందు మనందరం బలము కలిగి ఉండాలి. అంతరంగ పురుషుని యందు మనందరం శక్తి కలిగి ఉండాలి. అంతరంగ జీవితం ఎప్పుడూ కురిసించి పోకూడదు.
అంతరంగ జీవితం ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకూడదు. అందుకొరకే అంతరంగ జీవితం ఎప్పుడు బలపరచబడినట్లుగా ఏం కావాలి? మనకు ఆత్మ కావాలి. అదే పౌలు ప్రార్థిస్తున్నాడు. అంతరంగ పురుషుని యందు ఆత్మ చేత బలపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగములో ఉండి అంతరంగ పురుషుని బలపరుస్తూ రావాలి, అంతరంగ పురుషుని నూతనపరుస్తూ రావాలి. అందుకే మన బాహ్య జీవితం కాదు మనకు అవసరమైనది. బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగమందు ఉచ్చరింప శక్యమగాని మూలగలతో ఆత్మచేత నింపబడి ఆత్మచేత బలపరచబడి అన్య భాషలు మాట్లాడి దేవుని మహిమపరిచేవాడే నిజమైన యోధుడని వాక్యంలో రాయబడి ఉంటున్నది. గనుకనే ప్రేమైన దేవుని బిడలారా, అంతరంగ పురుషుని యందు బలము కలిగి ఉండటయే దేవుడు సంఘములో ఎదురు చూస్తున్న కార్యం. నేడు అనేక మంది శరీరంలో బలం కలిగి ఉంటున్నారు. శరీరానికి అవసరమైన మంచి విటమిన్స్ కలిగిన ఆహారం తీసుకుంటున్నారు. ఈ ఆహారం తీసుకుంటే మనకు ఆరోగ్యం, ఈ ఫలాలు తింటే మనకు ఆరోగ్యమని ఆ ఫలాలు ఈ ఆహారం తీసుకుంటున్నారు. మంచిదే, శరీరం బాగా పెద్దగా ఊరిపోతుంది. ప్రియమైన దేవుని బిడలారా, అంతరంగ పురుషుడు మాత్రం సంకుచితమవుతున్నాడు. శరీరానికి కావలసిన పదార్థాలన్నీ ఇస్తున్నారు. ఉదయాన్నే టీ ఇస్తున్నారు, ఆ తర్వాత టిఫిన్ పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు, ఫలాలు పెడుతున్నారు. శరీరమేమో అది అభివృద్ధి చెందుతుంది. కానీ ఆత్మకు కావలసిన ఆహారం అందిస్తున్నావా? ఆత్మకు అవసరమైన వాక్యం పెడుతున్నావా? ఆత్మకు అవసరమైన ఉపదేశం బోధిస్తున్నావా? ఆత్మకు అవసరమైన అభిషేకం అనుగ్రహిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడలారా, ఈ శరీరం ఎంత ఎదిగినా మట్టికి మన్నుగా మారుతుంది. మన ఆత్మ ఎదుగుతున్న కొలది ఆత్మ పరలోకానికి చేర్చబడుతుంది. గనుకనే అంతరంగ పురుషుని యందు బలము కలిగి ఉండాలి. అంతరంగ పురుషుని యందు మనం నూతనపరచబడాలి. ఈ ద్రాక్ష, ఎండిపోయినటువంటి ద్రాక్ష మనకేం బోధిస్తుందంటే మన అంతరంగ జీవితం ఎప్పుడు దేవునికి మాధుర్యముగానే ఉండాలి అని బోధిస్తుంది. కనుక మనం ఎప్పుడు కూడా దేవునికి మాధుర్యమైన జీవితం ఇవ్వాలి. ద్రాక్ష రసము, ద్రాక్ష పండ్లు మనం మిక్సీకి వేసి ద్రాక్ష జ్యూస్ చేస్తాం. ఈ ద్రాక్ష రసం అనేది మనకి ఏం బోధిస్తుందంటే, ద్రాక్ష రసం అనేది సంతోషమును మనకు బోధిస్తుంది. ద్రాక్షారసం మన సంతోషం పోస్తే, రెండవ అనుభవం ద్రాక్షారసం అనేది దేవుని ప్రేమకి సూచనగా ఉంది. మూడవదిగా ద్రాక్షారసం పోసి మంచి సమరయుడు గాయములు కట్టినట్లుగా మనం చూస్తాం. ద్రాక్షారసం అనేది గాయములు కడుతుంది. ద్రాక్షారసం ఒకటి సంతోషం, రెండోది దేవుని ప్రేమ, మూడవది గాయములు కడుతుంది. ప్రేమైన దేవుని బిడలరా, ఆయన ద్రాక్షారసం ఎత్తి పట్టుకొని ఇది నా రక్తం అని చెప్పాడు. ద్రాక్షారసం ఆయన రక్తముగా పిలువబడుతుంది. గనుక ఇక్కడ ద్రాక్ష ఇచ్చేటటువంటి ఆ ఫలం ఏంటంటే, ఒకటి సంతోషం. మన దేవునికి సంతోషంగా ఉండాలి. తర్వాత మన దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి. ఆ తర్వాత మన గాయములు కట్టువారంగా ఉండాలి, కానీ గాయములు రేపువారంగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడలారా, మనం ఆయన రక్తము పానము చేసి నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలి. ఇదే ద్రాక్షలో ఉన్నటువంటి ఒక ఐక్యత, ప్రభు ఎదురు చూస్తున్న ఫలం. ఈ ఫలం మనం ఇవ్వగలిగితే దేవుని రాజ్యం మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకే మనం దేవుని యొక్క రాజ్యం కొరకై మనం ఎదురు చూస్తూ రావాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మరొక వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 6వ వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 20వ వాక్యం. భేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. బీదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. దేవుని రాజ్యం ఎవరికి ఇవ్వబడుతుందంటే బీదలకు ఇవ్వబడుతుంది. ప్రియమైన దేవుని బిడలారు, మనం ప్రభువుని అడుగుదాం. అయ్యా, నేను ఈ లోకంలో ఒక బీదనయ్యా, నాకు దాతృత్వం చేసే దాతవు నీవే, నాకు సహాయం చేసే దాతవు నీవే. ఈరోజు నేను ఒక భిక్షగాని వలె నీ సన్నిధికి వచ్చి బ్రతిమాలుకుంటున్నాను. ప్రభువా, నాకు నీవు భిక్ష వేయాల్సింది ఏంటో తెలుసునా? వెండి బంగారాలు నేను అడగట్లేదయ్యా, నీ రాజ్యం నాకు భిక్షమేయి ప్రభు అని అడగండి. ఒక బీదవాని వలె తగ్గించుకుందాం. బీదవాడు ఎలా తగ్గించుకొని భిక్ష ఎత్తుకుంటాడు? బీదవాడు ఎంతో తగ్గించుకుంటాడు, తనను తాను తగ్గించుకుంటాడు, తన స్థితి పూర్తిగా మరిచిపోతాడు. ఒక చిప్ప చేత పట్టుకుంటాడు, తన స్థితి మరిచిపోయి ప్రతి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు భిక్షమై భిక్షమై భిక్షమై, కడుపు ఆకలిగా ఉందయ్యా అని చెప్పి కడుపును చూపిస్తూ భిక్షం ఎత్తుకుంటాడు. మన మనుషుల దగ్గర భిక్షం ఎత్తుకోవట్లేదు, మనం అధికారుల దగ్గర భిక్షం ఎత్తుకోవడానికి పోలేదు. ఈ ఉదయకాలం మన దాత మన ప్రభు అయిన యేసు. ఆయన మహా గొప్ప ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు. మనమందరం ఆయన దగ్గర ఇప్పుడు భిక్షం అడుగుదాం. ప్రభువా, నేను ఒక పేదని,
నిరుపేదనై నీ దగ్గరికి వచ్చానయ్యా. నేను ఒక దీనుడనై నీ సన్నిధికి వచ్చాను ప్రభా. నాకు ఈ లోకంలో ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు. నాకు సహాయం చేసే దాతవు నీవే గనుక నీ రాజ్యము నాకు భిక్షగా పెట్టయ్యా అని అందరూ మోకరించి ప్రభుని అడుగుదాం.